అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓ చిన్ని ప్రేయర్ రోజు సెషన్ స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం తండ్రి. ఇంకో సెషన్ ఇలా కలుసుకోవడానికి సహాయం చేసాం. ఈరోజు మేము చక్కటి విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయండి. అవి అర్థం చేసుకొని దేవ మరి వాటికి తగ్గట్టు మేము జీవించడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదామా? అవును, ఈరోజు స్టోరీలో మీ అందరి కోసం స్పెషల్ పప్పెట్ స్టోరీ అనమాట. మరి అందరు వినేసేయండి. అనగనగా ఓ అడవిలో పెద్ద పులి ఉండేది. దానికి సహాయకురాలిగా తోడేలుండేది. పెద్ద పులి వేటాడి తినగా మిగిలిన మాంసాన్ని తింటూ తోడేలు బతికేది. ఒకసారి సింహంతో పోరులో పెద్ద పులికి బాగా గాయాలయ్యాయి. దాంతో వేటకు వెళ్ళలేకపోయింది. వేటకు వెళ్ళలేను కాబట్టి తోడేలు ఏదైనా జంతువుని నువ్వు నా దగ్గరికి తీసుకునియా. అలానే పులిరాజా అని చెప్పి ఎలాగన్నా ఒక జంతువును మోసం చేసి తీసుకొని రావాలని అనుకుంది. ఎలా మోసం చేయాలి అని ఆలోచిస్తూ అడివంతా గాలించింది. కాస్త ముందుకు వెళ్ళాక తోడేలుకు ఒక గాడిద కనిపించింది. అయ్యో, మా పల్లె ఎటువైపు ఉండవచ్చు? దారి తప్పానే, ఏం చేయాలి ఇప్పుడు? అర్థం కావట్లేదు. గాడిదను చూడగానే పక్కనే ఉన్న పల్లె నుంచి దారి తప్పి వచ్చినట్లుగా గుర్తించింది తోడేలు. ఓహో, ఇదన్నమాట విషయం. దారి తప్పిందంట. అయితే దీన్ని మాటల్లో పెట్టి ఎలాగన్నా పులి దగ్గరకు తీసుకెళ్ళాలి. ఓ గాడిదా, నువ్వు మనుషుల దగ్గర కష్టపడింది చాలు. నా మాట విని మా యజమాని దగ్గరకు వచ్చి నీకు రోజు మంచి ఆహారం దొరుకుతుంది. మా యజమాని నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. నువ్వు చక్కగా విశ్రాంతి తీసుకోవచ్చు అని చెప్పింది. ఆ మాటలు విన్న గాడిద, ఆహారమా? కష్టం కూడా ఉండదా? మంచిగా చూసుకుంటారా? ఇన్నాళ్ళకి నాకు రెస్ట్ దొరకబోతుందన్నమాట. ఓకే, మరి నేను కూడా నీతో పాటు రావచ్చా? ఓహో, తప్పకుండా రా, నన్ను ఫాలో అవ్వు. పద నాతో పాటు పద. మా యజమాని ఉన్నాడే, చాలా మంచోడు, నిన్ను చాలా బాగా చూసుకుంటాడు అని అలాగా గాడిద తోడేలుతో పాటు వెళ్ళింది. గాడిద తోడేలుతో పాటు పెద్ద పులి గుహలోకి వెళ్ళింది. వెంటనే పెద్ద పులి దాని మీద దాడి చేయబోయింది. కానీ గాడిద తప్పించుకొని గుహ బయటకు వచ్చింది. గుహలో చీకటిగా ఉండటం వల్ల అది పెద్ద పులిని గుర్తించలేకపోయింది. తోడేలు మళ్ళీ గాడిద దగ్గరకు వచ్చింది. ఏమైంది నేస్తమా, ఇలా వచ్చేసావు? నాకు భయం వేస్తుంది. ఎందుకండి? ఎందుకంటావేంటి? మీ యజమానుడు దాడి చేయబోయాడు, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఓహో, ఇదన్నమాట విషయం. నాకు అర్థమైంది. ఏదో మాటల్లో పెట్టి పెద్ద పులిని గుర్తుపట్టలేదని తెలుసుకుంది తోడేలు. ఆ గుహలో ఉన్నది మా యజమాని. నిన్ను సరదాగా కౌగిలించుకుని అభినందిద్దాం అనుకుంది, కానీ నువ్వేమో ఇలా పారిపోయి వచ్చావు అని చెప్పింది. నిజమా అంటూ మళ్ళీ దాని మాటలు నమ్మి గాడిద గుహలోకి వెళ్ళి పెద్ద పులికి బలైంది. ఎప్పుడు పెద్ద పులి తినగా మిగిలిన మాంసాన్ని తిని కడుపు నింపుకునే తోడేలుకు ఈసారి గాడిద మెదడును తినాలన్న కోరిక కలిగింది. అందుకే, పులిరాజా, మీరు వేటాడి అలసిపోయారు కదా, అలా వెళ్ళి మడుగులో స్నానం చేసి వచ్చి దీన్ని తినండి, బాగుంటుంది అని అంది తోడేలు. పెద్ద పులి కూడా, అవును, అలసిపోయాను, నువ్వు చెప్పింది కూడా నిజమే, నేను వెళ్ళి స్నానం చేసి తింటాను. అలానే మహారాజా. పెద్ద పులి వచ్చే లోపల తోడేలు గాడిద మెదడును తినేసింది. కాసేపటి తర్వాత పెద్ద పులి వచ్చి, అదేంటి, గాడిదకు మెదలేదేంటి, ఎవరు తిన్నాయో అని అడిగింది. ఈ గాడిదకు అసలు మెదడు లేదు పులిరాజా, ఉంటే రెండోసారి కూడా ఈ గుహలోకి వచ్చేదా అంది తోడేలు. ఆ మాట నిజమేలే అనుకున్న పెద్ద పులి తాను తినగలిగినంత తిని మిగతాది తోడేలుకు వదిలేసింది. మీ అందరికీ స్టోరీ నచ్చిందా? మరి ఈరోజు స్టోరీ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? అపవాది కూడా చాలాసార్లు మనల్ని ఇలానే మోసం చేస్తారు నాన్న. మనము అక్కడికి వెళ్తే కీడు ఉంది అని తెలిసినప్పటికీ కూడా చాలాసార్లు అపవాది వచ్చి ఏమవ్వదు, అక్కడ ఏం కీడు లేదు, అది చేస్తే నీకేమీ హాని కలగదు అని చెప్పి మనల్ని తప్పు త్రోవలో నడిపించాలని చూస్తూ ఉంటాడు. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఆ గాడిదకి మొదటిసారి మోసపోయి వెళ్ళింది, అక్కడ అది తప్పించుకొని దేవుడి దయవల్ల బయటకు వచ్చింది. కానీ అక్కడ ఒక దాడి జరిగినప్పుడు దాని ప్రాణాలు కోల్పోతుందని తెలుసుకున్నప్పుడు రెండోసారి నక్క వచ్చి చెప్పినప్పుడు
చెప్పినప్పుడు గుడ్డిగా నమ్మి వెళ్ళింది కదా. మనకు ఆల్రెడీ అక్కడ ప్రాబ్లం ఉంది, అక్కడ ట్రబుల్ ఉంది, నా లైఫ్ పోతుంది అని దానికి తెలిసినప్పుడు అది ఏం చేయాలి? రెండోసారి నక్క వచ్చి ఎన్ని మాటలు చెప్పినా అది పారిపోవాలి అక్కడి నుంచి కదా. కానీ అది ఏం చేసింది? నక్క మాటను నమ్మి మళ్ళీ లోపలికి వెళ్ళింది. ఈరోజు చాలాసార్లు మన జీవితంలో కూడా అపవాది ఏం చేస్తారనంటే, ఇగో అలాంటి పనులు చేయకూడదు, దొంగతనాలు చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, అలాంటి పిచ్చి పిచ్చి బూతులు మాట్లాడకూడదు, ఇలాగ చేయకూడదు అలాగ చేయకూడదు అని మనందరికీ తెలుసు కదా. వాక్యం చెప్తుంది, దేవుడు మనకు చెప్తున్నాడు, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు కదా. ఇగో ఇలా ఉండాలి, ఇలా చేయకూడదు అని దేవుడు చెప్పినప్పటికీ కూడా చాలాసార్లు అపవాది ఏమంటాడంటే మన ఫ్రెండ్స్ ద్వారా వచ్చి, ఇగో అలా చేస్తే ఏం కాదు, వచ్చి మంచిగా దొంగతనాలు చేసుకుందాం, మంచిగా మీ మమ్మీకి అబద్ధాలు చెప్పు, ఇది అది అని చెప్పి మన చేత మనల్ని తప్పు త్రోవలో నడిపించాలని చూస్తాడు. కానీ మనందరికీ తెలుసు, ఎలా తెలుసు? వాక్యం ద్వారా తెలుసు. మన తల్లిదండ్రులు మనకి చెప్తారు, పాస్టర్ అంకుల్ వాక్యం ద్వారా మనం వింటూ ఉంటాం, అలాంటి పనులు చేస్తే మనకే హాని, మనకే కీడు, మనకే మేలు కలుగుతుందా? లేదు కదా, కీడు అని మనకి తెలిసినప్పటికీ కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే చాలాసార్లు మన ఫ్రెండ్స్ ఎవరో చెప్పారని ఆ మాటలు నమ్మి వెళ్తే కనుక మనమే లాస్ అవుతాం నాన్న. కాబట్టి ఈరోజు ఈ గాడిద చూడండి, ఎలాగా అక్కడ ట్రబుల్ ఉంది, దాని ప్రాణానికి హాని ఉంది అని తెలిసినప్పటికీ కూడా వెళ్ళి దాని ప్రాణాలు కోల్పోయిందో, ఈరోజు మనకి తెలిసి మనం వెళ్ళకుండా అపవాది ఎన్ని మాటలు చెప్పినా కానీ అది చాలా ఇంపుగా చెప్తుంది, చాలా మంచిగా చెప్తుంది, ఇగో ఏం కాదు వచ్చి అని అంటది. కానీ మనం మాత్రం ఎప్పుడు దేవుని వాక్యానికి లోబడాలి. అమ్మో దేవుని వాక్యం ఇలా చెప్తుంది, దేవుడు ఇలా చెప్తున్నాడు కదా, నేను అలా ఉండకూడదు అని చెప్పి ఎంతమంది ఫ్రెండ్స్ ఏమన్నా కానీ మనం దేవుని కొరకు నిలబడాలి. ఓకేనా? బైబిల్లో కూడా మన అందరికీ తెలుసు కదా, బిగినింగ్లోని దేవుడి క్రియేషన్ అంతటిని క్రియేట్ చేసి ఏదైనా తోటలోని ఆదాము అవ్వను ఉంచినప్పుడు అవ్వ దగ్గరికి ఒకనొక రోజున అపవాది వచ్చింది. అపవాది వచ్చి ఏమడిగింది? దేవుడు ఈ చెట్ల ఫలాలు ఏమన్నా తినొద్దన్నాడా అని అడిగినప్పుడు అవ్వేం చెప్పింది? ఈ చెట్ల ఫలాలు అన్నీ కూడా తినచ్చు, కానీ ఈ మధ్యలో ఉంది ఆ చెట్టు, మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలాలు తినొద్దన్నాడు దేవుడు అని అన్నప్పుడు, అవునా ఆ ఫలాలు తింటే ఏం కాదని అంటే, ఆ ఫలాలు తిన్నది నాన్న మేము చనిపోతాము అని అన్నప్పుడు అప్పుడు అపవాది అన్నాడు, ఇగో ఆ చెట్టు ఫలాలు తింటే ఏమి కాదు, మీరు దేవదూతల్లాగా అయిపోతారు, మీకు మంచి జ్ఞానం వస్తుంది, మీరే మంచిగా గుడ్ ఏంటో బ్యాడ్ ఏంటో డిసిషన్ తీసుకోవచ్చు, అంత జ్ఞానం వస్తుంది, ఎలా ఫలం తిను అవ్వా అని చెప్పినప్పుడు ఓకే అని చెప్పి ఆ ఫలం వైపు చూసినప్పుడు చాలా అందంగా ఉంది, నిజంగా ఇది తింటే మేము దేవదూతల్లాగా అయిపోతామేమో, దేవుడికి ఇష్టం లేదేమో అని చెప్పి ఆ ఫలాన్ని తిని తన హస్బెండ్కి కూడా ఆదాంకి కూడా ఇచ్చినప్పుడు అన్న ఏమైంది? దేవుడు ఏదైనా తోటలో నుంచి వాళ్ళని వెళ్ళగొట్టేశారు. ఎందుకు? ఆ చెట్టు ఫలాలు తినొద్దని దేవుడు చెప్పాడు కదా, మీరు చనిపోతారు అని దేవుడు చెప్పాడు. అయ్యో ఇది ముట్టుకుంటే ఏం కాలేదు కదా అని చెప్పి ముట్టుకొని తిన్నారు. స్పిరిచువల్గా వాళ్ళు దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోయారు. స్పిరిచువల్గా ఆ క్షణమే వాళ్ళు స్పిరిచువల్గా చనిపోయారు కదా. ఈరోజు అపవాది ఏం చేస్తాడంటే దేవుడికి ఎప్పుడు ఆపోజిట్గా పలుకుతాడు. దేవుడు చెయ్యొద్దు అన్నాడా, చెయ్యి పర్వాలే అని చెప్పి చెప్తూ ఉంటాడు. కానీ అలా చేస్తే మనకే నష్టం. చూడండి, అప్పటిదాకా ఆదాము అవ్వకి ఎలాంటి కష్టం లేదు, చక్కగా ఫ్రూట్స్ మంచి ట్రీస్ ఉన్నాయి, చక్కగా విశ్రాంతి ఉంది. కానీ అప్పుడే మరి అపవాది మాట విని వాళ్ళు ఎప్పుడైతే తప్పు చేశారో అప్పటిదాకా హ్యాపీనెస్, కానీ అప్పుడు ఏదైనా తోటల నుంచి వాళ్ళు వెళ్ళగొట్టబడ్డాక చాలా కష్టపడ్డారు, చాలా శ్రమ, చాలా ఖర్చును అనుభవించారు వాళ్ళ జీవితంలో కదా. చూడండి అన్న, అపవాది ఎప్పుడన్నా సరే మనం మంచిగా నడుస్తున్నాం తిన్నగా, అప్పుడు ఏం చేస్తాడంటే ఇగో ఈ అడ్డదారిలో పద, ఇగో ఈ చెడు మార్గంలో నడు అని చెప్పి మనల్ని తప్పు త్రోవ పట్టించాలని చూస్తూ ఉంటాడు. అలా తప్పు త్రోవ పట్టించి ఇప్పటిదాకా వీళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా, వీళ్ళని ఎలాగన్నా బాధ పెట్టాలి అని చెప్పి చాలా మంచిగా మాట్లాడతాడు. ఆ పనులు చేస్తే చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి అని చెప్పి ఇలాంటి అబద్ధాలన్నీ చెప్తాడు. కానీ ఈరోజు వాక్యం ద్వారా అలానే మన బ్రెయిన్లెస్ డాంకీ స్టోరీలో నుంచి మనం నేర్చుకున్నాం కదా, అపవాది మోసపూరితమైన మాటలు మాట్లాడతాడు, అవి నిజమైనే కాదు, దేవుడు మాటలు నిజమైనే అని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి దేవుడు ఏదైనా చెయ్యొద్దు అని చెప్తే మనం ఏం చేయాలి? మన ఫ్రెండ్స్ ఎవరెంతమంది పదరా చేద్దాం చెయ్యి అని చెప్పినా కానీ, అది చాలా బాగుంటుందని చెప్పినా కానీ మనం ఏం చేయాలి? నేను చెయ్యను, దేవునికి ఇష్టంగా జీవిస్తా అని మనము తీర్మానించుకుందాం. దేవుణ్ణి జ్ఞానం అడుగుతాం. యేసయ్యా ఈ అపవాది ఎప్పుడు ఎలా మాట్లాడతాడో, ఎవరి ద్వారా, మరి మన స్నేహితుల ద్వారా కొన్నిసార్లు వచ్చి పదరా ఇలా చేద్దామని చెప్పి మనల్ని తప్పు త్రోవ పట్టిస్తూ ఉంటాడు. కాబట్టి నేను మోసపోకుండా ఉండడానికి సహాయం చేసేయా అని ప్రార్థన చేసుకుందామా?
స్తోత్రం తండ్రి, స్తోత్రం ఏసయ్య రోజు మాకు జ్ఞానాన్ని దయచేయండి. అవును తండ్రి, ఈరోజు అపవాది ఎన్నో మాటలు చెప్తూ ఉంటుంది, అవి మేము నమ్మకుండా ఉండడానికి. అది అపవాది అటు రీతిగా చెప్తుంది, అవి అపవాది మాటలు అని తెలుసుకోవడానికి, వాడికి మేము అయ్యా తండ్రి వాడి మాటలు నమ్మి మేము మోసపోకుండా ఉండడానికి ఈరోజు మాకు జ్ఞానాన్ని దయచేయండి ఏసయ్య. ఈరోజు నీ మాటల్ని బట్టి మేము జీవిస్తాము. మాకు అయ్యా తండ్రి మాకు సహాయాన్ని దయచేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకంగా ఆశీర్వదించి దీవించమని అయ్యా ముందున్న సమయాన్ని నీ చేతికి అప్పచెప్తూ మేము నేర్చుకున్న మెమరీ వర్డ్స్లోని మ్యాజిక్ షోలో కూడా మాకు తోడుగా ఉండి చక్కటి విషయాలను నేర్చుకోవడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. మరి ఇంకెందుకు ఆలస్యం, మెమరీ వర్డ్స్ నేర్చుకుందామా? ఎఫ్ఎస్సి 4:27 అపవాదికి చోటియ్యకుడి. ఎఫ్ఎస్సి 4:27 చాలా చిన్నగా ఉంది కదా. ఈ మెమరీ వర్డ్స్ ని చక్కగా నేర్చుకోండి. ఇప్పుడు మీ అందరి కోసం మ్యాజిక్ షో. ఓకే, మరి ఇప్పుడు మ్యాజిక్ షోలోకి వెళ్ళిపోదామా? సో నా దగ్గర 3 కప్స్ ఉన్నాయి, ఓకేనా? 1, 2, 3. అలానే నా దగ్గర ఇంకో కప్ ఉంది, ఇది మొత్తం నేను వాటర్తో ఫిల్ చేశాను అనమాట, ఓకేనా? ఇప్పుడు ఈ 3 కప్స్ ఖాళీ కప్స్ అనమాట. ఈరోజు నేను అపవాది మనల్ని ఎలా మోసం చేస్తాడో ఈరోజు నేను మీకు చూపిస్తాను, ఓకే? ఈ వాటర్ని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీంట్లో వేస్తున్నాను, ఓకే? ఓకే, పోసేసా. ఇది ఇక్కడ పక్కన పెట్టేస్తాను. సో ఇప్పుడు నేను ఎంత ఫాస్ట్గా వీటిని మిక్స్ చేస్తానంటే మీరు ఎందులో వాటర్ ఉందో మీరు కనిపెట్టాలన్నమాట, ఓకేనా? సో వాటర్ దీంట్లో పోసా కదా. సో ఎందులో వాటర్ ఉందో మీరు కనిపెట్టాలి, ఓకే? నేను చాలా ఫాస్ట్గా వీటిని మిక్స్ ఇట్లా ఇటు అటు తిప్పేస్తాను అనమాట. ఏ గ్లాస్లో వాటర్ ఉందో, సో దిస్ ఇస్ గ్లాస్ నెంబర్ 1, 2, 3 కదా. సో ఏ గ్లాస్లో వాటర్ ఉందో మీరు ఇప్పుడు చెప్పాలి, ఓకే? ఏ గ్లాస్లో వాటర్ ఉంది? అసలు నేను కదపలే కదా. ఓకే, అయితే ఇప్పుడు దీంట్లో వాటర్ ఉందో లేదో అని చాలామంది అనుకుంటారు కాబట్టి, ఉన్నాయా వాటర్? ఉన్నాయి. సో ఇప్పుడు వాటర్ దేంట్లోకి నేను పోసాను? ఈ కప్లో నుంచి ఈ కప్లోకి పోసా. ఓకే, మీకు ఇప్పుడు వాటర్ ఉన్నట్టు మీకు తెలుసు. సో ఇప్పుడు నేను చాలా ఫాస్ట్గా మూవ్ చేస్తాను. సో దీంట్లో వాటర్నే గుర్తుపెట్టుకోండి. 1, 2, 3, ఓకే? దేంట్లోని వాటర్ ఉన్నాయి. మిడిల్ అంటున్నారు, మీరు చాలా బాగా చెప్పారు. అటు ఇటు ఎంత గట్టిగా తిప్పినా కానీ ఇప్పుడు మీరు ఎక్కడుందంటున్నారు వాటర్? ఓకే, మిడిల్ గ్లాస్ అంటున్నారు కదా. అయితే ఇది 3rd గ్లాస్ అనుకుంటున్నారు కదా. అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇంట్లో వాటర్ ఉన్నాయా లేదా అని. వాటర్ ఉన్నాయా? లేవు. వాటర్ ఎక్కడికి వెళ్ళాయి మరి? ఓకే, మరి పోనీ మీరు బై మిస్అండర్స్టాండ్ చేసుకున్నారేమో. దీంట్లో ఉన్నాయేమో, చూద్దామా? ఉన్నాయా? లేవు. దీంట్లో లేవు. మరి ఇది ఇందాకే పడ్డది మీ అందరి కళ్ళ ముందే. దీంట్లో ఉన్నాయా? చూద్దామా? లేవు. దీంట్లో కూడా వాటర్ లేవు. అంటే మరి ఎక్కడికి వెళ్ళిపోయాయి వాటర్? ఎక్కడికి వెళ్ళాయో మనకి తెలియదు. కొన్నిసార్లు అపవాది ఇలానే మనల్ని మోసం చేస్తాడు. ఇగో ఇది చెయ్యి అది చెయ్యి అని అంటాడు, కానీ తీరా చూస్తే అక్కడ ఏమీ ఉండదు. అపవాది ఇంత చూపిస్తాడు, ఇగో ఇలాగుంటుంది నీ లైఫ్, ఈ తప్పు చేయి పర్వాలే ఏం అదు, నువ్వు చాలా ఎంజాయ్ చేస్తావు, ఇలాగలాగాని మనల్ని మోసం చేస్తాడు. కానీ ఈ కప్స్లో వాటర్ ఉన్నాయా? లేవు కదా. నీ లైఫ్ ఇలాగుంటుంది అలాగుంటుందని మన కప్పునంతా ఫిల్ చేసేస్తాడు వాళ్ళ మాటలతో. కానీ తీరా చూస్తే అక్కడ ఏమీ ఉండదు. ఇలానే మనల్ని కూడా అపవాది మోసం చేస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి మీరు అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారా? మరి నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అందరికీ ఉంటాం.